హలో అండి అందరికీ. బియ్యం లేకుండా బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ 1 కప్పు రాగులు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే రాగులు తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు జొన్నలు తీసుకోవాలి. అలాగే 1 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. ఇక్కడ నేను పొట్టు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మీ దగ్గర పొట్టు మినపగుళ్ళు ఉంటే అవి వేసుకోవచ్చు, లేకపోతే మామూలు మినపగుళ్ళు 1 కప్పు వేసుకోండి. మెంతులు 1 స్పూన్, అలాగే 3/4 కప్పు ఓట్స్ తీసుకోండి. ఫస్ట్ ఈ మినపగుళ్ళు, రాగులు, జొన్నలు, మెంతులని ఇలాగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగ శుభ్రంగా కడిగిన తర్వాత ఓట్స్ 3/4 కప్పు వేసుకోండి. ఓట్స్ వేసిన తర్వాత 2-3 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టాలి. 6 గంటల తర్వాత పప్పులు అన్నీ బాగా నానిపోయి ఉంటాయి కదా, వీటిని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఈ నానిన పప్పులను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పప్పులలో నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న ఈ పిండిని ఇలాగ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసుకోండి. ఆ వాటర్ కూడా పోసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగ చేతితో పిండిని బాగా కలపండి. చేతులతో పిండిని బాగా కలపడం వలన పిండి అనేది మనకి బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా కలిపిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 8 గంటలు లేకపోతే నైట్ అంతా పక్కన పెట్టేసేయండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అయితే బాగా ఫెర్మెంట్ అయ్యింది. ఇలాగ ఫెర్మెంట్ అయిన పిండిని ఒకసారి కలపండి. జస్ట్ ఒకసారి కలుపుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. ఈ దోశ పిండి మనకి మరీ పలచగా కాకుండా కొంచెం థిక్నెస్తో ఉండాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్లు లేకపోతే 3 టేబుల్ స్పూన్లు నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దోశ పిండి అనేది మనకి ఇలాగా ఉండాలి. దోశ పిండి అయితే రెడీ అయిపోయింది కదా. పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్ తీసుకొని ఇలాగ ఆనియన్ స్ప్రెడ్ చేసుకోండి. ఆనియన్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండి పోసుకోవాలి. ఇలాగ దోశ పిండి పోసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంచులకి అలాగే మధ్యలో ఒక 1/2 స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఇలాగా అంచులకి అలాగే మధ్యలో ఒక 1/2 స్పూన్ ఆయిల్ పూసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకుంటే మనకి దోశ అనేది రెడీ అవుతుంది. ఇలాగా ఒక దోశ అయిపోయిన వెంటనే పెనాన్ని ఇంకొంచెం బాగా హీట్ చేసుకొని అంటే ఒక 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ దోశ పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడాను. పిల్లలకి ఓట్స్ అంటే ఎక్కువ పిల్లలు ఇష్టపడవు కదా, ఎక్కువ మెంబర్స్. అలాగే ఓట్స్ అంటే ఇష్టపడని వాళ్ళ కోసం ఈ బ్రేక్ఫాస్ట్ చేయండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదే ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కుక్ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నేను డైలీ అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.